వీళ్ళేంద్ర నాయన థియేటర్ లో కూడా ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చోన్నారు. హాయ్ ఫ్రెండ్ అందరికి, మ్యాటర్ ఏంటంటే నేను మా ధను బ్రో అయితే ఓజీ మూవీ చూడాలని చెప్పేసి థియేటర్ కి అయితే వచ్చాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మా ధను బ్రో అయితే పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అనమాట. ఇక మనం మూవీ చూడడానికి వచ్చిన థియేటర్ అయితే ఇది. ఇక టికెట్స్ ఇస్తున్నారని చెప్పేసి టికెట్స్ తీసుకుని వెయిట్ చేస్తా ఉంటే అప్పుడే మాకు ఈ పిల్లలు అయితే కనిపించారు. ఇక మా ధను బ్రో తెచ్చుకున్న బిస్కెట్స్ కూడా వాళ్ళకి ఇచ్చేసారు. ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు కత్తి ఎత్తుకొని మామూలుగా నరగరు అసలుకి. వీళ్ళేంది బ్రో ఇంటర్వెల్ పడంగానే ఫ్రీ ఫైర్ ఆడుతూ కూర్చోండారని చెప్పేసి మా ధను బ్రోకి చెప్దాం అనుకున్నాను. ఇక్కడ చూస్తే మా ధను బ్రో వాళ్ళకన్నా ముందే స్టార్ట్ చేస్తున్నారు. సరిపోయారు ఇద్దరు. సరేలే పేర్లు పడతాం కదా, మూవీ అయిపోయిందని లేద్దాం అనుకుంటే మా ధను బ్రో అయితే వెయిట్ చేయమని చెప్పారు. ఏంటబ్బా ఈయన మళ్ళీ కూర్చోమని చెప్తాడు, నాకైతే అసలు ఏ మాత్రం అర్థం కాలేదు. ఇక చుట్టూ చూస్తే అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ ఈయన మాత్రం వీడియో తీస్తూ వెయిట్ చేయరా అని చెప్తానే ఉన్నారు. నాకైతే ఏ మాత్రం అర్థం కాలేదు. ఫైనల్ ఈ క్లిప్ పడంగానే ఏంటి ధను బ్రో ఈ క్లిప్ ఇప్పుడు పడిందని అడిగితే అందుకే బ్రో నేను ఇంతసేపు నేను వెయిట్ చేయమని చెప్పానని చెప్పారు. ఇక ఓజీ మూవీకి వెళ్ళి ఈ క్లిప్ ఎంత మంది మిస్ అయ్యారో మర్చిపోకుండా కమెంట్ చేసేయండి. ఇక మూవీ అయిన వెంటనే ఇక అదేమంటే మేమైతే తెల్లారి నుంచి ఏ మాత్రం తినలేదు. ఇక అందుకని చెప్పేసి మనం ఎప్పుడు వచ్చే రెస్టారెంట్ అయితే వచ్చాము. ఇంకా లా ఫుడ్ వేసిన వెంటనే చల్లగా ఈ బాదం జ్యూస్ అయితే లేపేసాము. ఇక మంచిగా లాగిచ్చిన వెంటనే పొట్టలో గడబడి ఏం కాకూడదని చెప్పేసి స్ట్రైట్ గా గుడికి వచ్చేసి జ్ఞానం చేసాము. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోవాలండి.